ఉత్సాహపరుస్తారా? అయితే ఈ విషయం చెప్తా. ఎప్పుడూ అలా ఉండేది కాదు. నాకు బాగా గుర్తుంది, నా పరిచర్య ఆరంభమైనప్పుడు ఒకలా ముందుకు వస్తున్నప్పుడు ప్రజలు అనేవారు, నువ్వెక్కడ ఉండేదానివి, నీ గురించి ఎప్పుడూ వినలేదు. ఎక్కడో ఉన్నాను, అయితే గతంలో చోట నేను ఉండాలని అనుకోరుగా. దేవునితో మౌనంగా ఉన్న ఆ సంవత్సరాలు అంత ఈజీ కావు. మీకు పిలుపు వచ్చిందని నమ్మితే జీవితంలో ఏదో జరుగుతుందని అనుకున్నది జరగకుంటే దేవుని మీ పదోన్నతి కొరకు నమ్ముతున్నారు, మీ అద్భుతం కొరకు మిగతా వాళ్ళందరూ వాటిని పొందుతున్నారు, మీరు పొందడం లేదు. అలాంటి సమయం గడపడం కష్టం. అయితే ఒక విషయం చెబుతాను, మీరు కానీ వదిలి వెళ్ళిపోతే మీరు చేయగలిగింది వెనక్కి వెళ్ళడమే. అయితే మీరు ముందుకెళ్తుంటే ఈ ఉదయం పాడిన పాట ప్రకారంగా చివరికి మీరు దాని నుంచి బయటికి వచ్చి విజయం కలిగే చోటుకు వస్తారు. మీరు విషయాల నుండి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీరు దేని నుంచైనా వెళ్ళే ప్రతిసారి వదిలివేయకండి. ఆ చోట గతంలో మీకు లేని ఒక కండరాన్ని పెంచుకోండి. తరువాత ఒకవేళ ఎప్పుడైనా మరొకసారి అలా జరిగినప్పుడు, రెండోసారి మీకు అలా జరిగినప్పుడు బాధించదు, మొదటిసారి జరిగినప్పుడు పెట్టినంతగా. దాని నుంచి మళ్ళీ వెళ్తారు. ఈసారి అది మిమ్మల్ని రెండోసారి బాధ పెట్టినంతగా పెట్టదు. తర్వాత త్వరలోనే మీరిక్కడ ఉంటారు. మీకు ఆ చోట ఎంతో అనుభవం వచ్చి ఉంటుంది. మీరెంతగా అనుభవించారంటే మీరిప్పుడు అపవాదితో చెప్తారు, చూడు నిన్ను నువ్వు అలసిపోయేలా చేసుకో, సంతోషపడుతూ, ఎందుకంటే నాకు ఇప్పుడు అసలు ఆ ఫీలింగే లేదు. ఆమేన్. చాలా ఏళ్ల క్రితం నా గురించి మా సిటీలో మీడియా బ్లాస్ట్ జరిగింది. చివరికి ఎలా అయిందంటే బహుశా దాదాపు 13 పేజీల పేపర్ అది. అంటే నా ఫోటో మొదటి పేజీలో వేశారు.